హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ వాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారు. తను H4 వీసా మీద వస్తుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చేసి 6 months బ్యాక్ వచ్చేసారనమాట. తను చెప్తుంది ఎలా ప్రాసెస్ అయింది ఏంటి అని. నేను H4 మీదనే వచ్చాను కదా. సో తను అడుగుతుంది అనమాట, ఎట్లా ప్రాసెస్ జరిగింది ఏంటి అనేది ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి. తన కోసం ఇప్పుడు మీ అందరికి కూడా H4 వీసా ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు నేను కార్లో కూర్చొని మరీ వీడియో తీస్తున్నాను. బిల్డప్ ఇవ్వడానికి అయితే కాదు. నేను ఎల్ఎల్ తీసుకున్నాను అనమాట. ఎల్ఎల్ఆర్ వచ్చింది. దాన్ని నెక్స్ట్ డే డ్రైవింగ్ చేశాను. కొంచెం గుద్దేశాను అనమాట అన్ఫార్చునేట్గా. నెక్స్ట్ డే వచ్చేసేసి షెడ్కి కూడా తీసుకెళ్ళిపోయాను. మొత్తం రిపేర్ అవ్వాలి కదా, దానికి ఒక $500 అయితే అయింది. అంటే 40,000. నీకెందుకు అంత అవసరం అనుకోవచ్చు, బట్ ప్రయత్నం చేస్తేనే కదా. అన్నిట్లో ఫెయిల్ అయినా సరే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మనం చేసిన ఒక్కసారే సక్సెస్ అయితే అవ్వలేము. సో అలానే నేనైతే ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత, అంటే ఆల్రెడీ నాకు డ్రైవింగ్ తెలుసు, బట్ నేను రివర్స్ పెట్టడం అనేది నాకు కొంచెం ఒక్కొక్క కారు ఒక్కోలా ఉంటుంది. మనకి బ్రేక్ ఇవ్వడం కానీ, గ్యాస్ ఇవ్వడం కానీ, గ్యాస్ అంటే ఇక్కడ యాక్సిలరేటర్ అది ఇవ్వడం కానీ, ఒక్కొక్క కారు ఇప్పుడు కొన్నేమో కొంచెం గట్టిగా ఉంటాయి, కొన్నేమో జస్ట్ లైట్గా ఇవ్వగానే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో నేను బ్రేక్ ఇచ్చేటప్పుడు నేను బ్రేక్ ఇచ్చాను, బట్ యాక్సిలరేటర్ వచ్చేసి నేను కొంచెం ఇద్దాం అనుకున్నాను. వెనక్కి పోలేదు నేను బ్రేక్ నుంచి కాలు తీసినప్పుడు. జనరల్గా ఏదంటే మనం బ్రేక్ మీద నుంచి కాలు తీస్తే కొంచెం ముందుకు వెళ్ళడం కానీ, లేదా రివర్స్లో ఉన్నప్పుడు కొంచెం రివర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది అందరికీ తెలుసు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి. సో నేను కొంచెం గ్యాస్ ఇద్దాం అని చెప్పేసి రివర్స్ అట్లా కొంచెం ఇస్తే అది బాగా స్పీడ్గా వెళ్ళిపోయింది. నాకు ఎంత ఇవ్వాలి అనేది నాకు కంట్రోల్ అవ్వలేదు. సో అలాగే నేను యాక్సిడెంట్ చేసేసి దాన్ని అయితే షెడ్ తీసుకెళ్ళాను. సో తర్వాత మళ్ళీ బాగా ప్రాక్టీస్ చేశాను అనమాట. కొంచెం డ్రైవింగ్ అయితే వచ్చేసింది. ఎందుకు ప్రాక్టీస్ చేశాను, నేను మెయిన్ కార్ నేర్చుకోవాలనుకుంది వచ్చేసి వీడి కోసం. వీడి స్కూల్ పికప్ డ్రాప్ మనమే చేయాలి. ఇక్కడ బస్ అనేది అవైలబుల్గా ఉండదు. కొంచెం 2 miles, within 2 miles స్కూల్ ఉంటే. సో మాకు within 2 miles ఉంది. ఇంకా మా హస్బెండే పికప్ డ్రాప్ చేస్తూ ఉంటాడు. నేను కనీసం అదొక హెల్ప్ ఏం చేద్దాం అన్నట్టుగా నేర్చుకున్నాను. సో నేను డిఎల్ కూడా తీసుకున్నాను, డ్రైవింగ్ లైసెన్స్. అందుకని చెప్పేసి నెక్స్ట్ ప్రాక్టీస్ చేయాల్సిందే అని అనుకున్నాను. ఇప్పుడు మేము కార్లోనే ఉన్నాం, జస్ట్ ట్రయల్కి వెళ్ళేసి వచ్చాము డ్రైవింగ్. ఒకసారి వీడియో కూడా తీద్దాము, దీంట్లో అయితే బాగుంటుంది అని అయితే అనుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు H4 వీసా ప్రాసెస్ గురించి ఉన్నాం కదా. నేను ఫస్ట్ H4 వచ్చేసి మా హస్బెండ్ H1 మీద వచ్చేసారు. అది 2022లో వచ్చేసారు. తను వచ్చిన తర్వాత అసలు తను వచ్చేటప్పుడు మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిందన్నమాట. ఇది వీడున్నాడు చూసావా, ఈ నా బిడ్డ వల్ల నేను ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేదు. ఇంటి దగ్గర నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసాం మేము. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళ నాన్న వెళ్తున్నాడు అని చెప్పేసి వీడు ఎయిర్పోర్ట్లో కింద పడి డొల్లి ఏడ్చేస్తాడు. నాకు తెలుసు ఆ విషయం, అది వీడికి తెలుసు బాగా. డాడీ ఊరు వెళ్తున్నాడు అని చెప్పేసి, డాడీ వెళ్తున్నాడు అని చెప్పేసి వీడు బాగా ఏడుస్తాడు అనమాట, వీడిని తీసుకెళ్లేదు అని. అది ఎలా అంటే ఏదన్నా వస్తువు కొనిపించకపోతే అది కొనిపించాలి అని చెప్పేసి కింద పడి డొల్లి ఇంకా చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటాడు అనమాట. 4 years వచ్చినప్పుడు కూడా వాడు కంట్రోల్ అవ్వలేదు. చాలా హార్డ్గా ఉండేది అలాంటి సిచ్యువేషన్ వీడిని ఫేస్ చేయడం. అసలు ఒక్కళ్ళు చాలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా ఒక్కళ్ళు బోరుగా ఫీల్ అవుతారని చెప్పేసి ఇద్దరినైతే కంటాం. అంతేనా? మీ తమ్ముడు వచ్చాక నీకు బోర్ ఏం లేదు కదా? ఈయనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా మేము అలా మా హస్బెండ్ వచ్చేసారు. తను వచ్చిన తర్వాత వీడు చాలా క్వశ్చన్స్ అయితే నన్ను వేశారు. డాడీ ఒక్కడే ఎలా ఉన్నాడు, ఏం తింటున్నాడు, డాడీకి ఒకసారి కాల్ చెయ్యి. ఇప్పుడు మనకి మార్నింగ్ అయితే వాళ్ళకి నైటా, మనకి నైట్ అయితే డాడీ ఇప్పుడే లేచాడా, ఆఫీస్కి వెళ్ళాడా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా రేస్ చేశాడు అనమాట. వీడికి అన్ని డౌట్స్ వచ్చాయి. వాడు 4 years అప్పుడే, అంటే 4 కంప్లీట్ అయ్యి వీడికి 5 వచ్చినప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే కరెక్ట్ టైం, స్కూల్స్ జాయిన్ చేసే టైం కూడా, అంటే మేము అనుకోకుండా రావడమే. స్కూల్స్ కూడా అప్పుడే జాయిన్ చేయించాలి, లేకపోతే స్కూల్స్ టైంకే వెళ్ళాలి అనేది అయితే మా ప్లాన్ కాదు. బట్ 5 వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ రావాల్సి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా స్కూల్స్ కూడా జాయిన్ చేయించాము. మా హస్బెండ్ వచ్చిన 6-7 monthsకి మేమిద్దరం వచ్చేసాము. వచ్చేసేటప్పుడు మధ్యలోనే నేను వీసా స్టాంపింగ్ అనేది, తను US వచ్చాకే నేను వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళాను హైదరాబాద్. తను వెళ్ళిన 1 monthకి మాకు అపాయింట్మెంట్ దొరికింది. నేనైతే అక్కడికి స్టాంపింగ్కి వెళ్ళడానికి అయితే చాలా భయపడ్డాను. వీడిని నేను కంట్రోల్ చేయలేను, వీడు బాగా గొడవ చేస్తాడు. అక్కడికి వెళ్ళి నాకు అసలే టెన్షన్గా ఉంది. నాకు వీసా వస్తుందా రాదా అనే టెన్షన్ నాకు బాగా వచ్చి, ఎందుకు భయం కదా. ఇంకా మనం ఫస్ట్ టైం అంటే ఫ్లైట్ జర్నీ అనేది నాకు మామూలుగా అలవాటే. 1 or 2 times అయితే నేను ఫ్లైట్ జర్నీ చేశాను. బట్ ఇట్లా వేరే కంట్రీకి రావడం అనేది ఫస్ట్ టైం కదా. సో నాకు చాలా టెన్షన్ వచ్చేది అనమాట.
వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారో, నేను సరిగా చెప్తానా లేదా, వాళ్ళు అడిగే క్వశ్చన్ నాకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు చాలా డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు మనం ఎంత బ్యాక్గ్రౌండ్ బీటెక్ అయిపోయినా సరే ఆ స్లాంగ్కి మనం ఎప్పుడూ అలవాటు పడలేదు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే చాలా భయపడుతూనే ఉంటాం కదా ప్రతి ఒక్కరు. సో నాకు ఆ స్లాంగ్ నేను క్యాచ్ చేసి నేను ఆన్సర్ చేయగలనా లేదా, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా, నేను ఆన్సర్ చేసే మధ్యలో వీడు నా పక్క నుండి నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడా లేదా అనేది అయితే చాలా కన్ఫ్యూజన్గా ఉండేది. నాకు ఫైనల్ స్టెప్ అయిపోయే వరకు నేను షివర్ అవుతూనే ఉన్నాను లోపల. హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మైండ్ తిరుగుతూనే ఉన్నాయి. సో మొత్తానికైతే మార్చ్లో నేను అప్లై చేశాను కదా, మార్చ్లో హైదరాబాద్ వెళ్ళాను. అది 2 days వచ్చేసి జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసేసి ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు ఫస్ట్ డే. నెక్స్ట్ డే వచ్చేసేసి ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫొటోస్కి అవన్నీ మామూలుగా లోపలికి క్యూలో వెళ్తాము. చాలా మంది ఉన్నారనమాట. మనకి ఏ లొకేషన్ వచ్చిందో చూసుకొని ఆ లొకేషన్కి అయితే మేము వెళ్ళాము. చాలా క్యూ ఉంది. ఆ క్యూలోనే వీడు అల్లరి స్టార్ట్ చేసేసాడు. వేరే పిల్లోడి దగ్గర టాయ్ ఉంటే ఆ టాయ్ తీసుకొని వచ్చేసేసి ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా, గుర్తుందా నీకు, ఒక కార్ తీసుకొని వచ్చేసావు. వాడొచ్చి అది నా కారు అని చెప్తాడు. ఓ పిల్లడు మనం వీసా స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు, వీడికి గుర్తులేదు. నేను స్టాంపింగ్కి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ వచ్చేసి తను యూఎస్ వచ్చేసాడు కదా, నాకు తోడుగా మా తమ్ముడు మా అమ్మ వచ్చారు. ఇంకా మేము 4 వెళ్ళాము. బట్ లోపలికి వెళ్ళేటప్పుడు క్యూ లైన్లో ఉండాలి అంటే మేమిద్దరమే ఉండాలి. వాళ్ళు వచ్చేసి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. నేను అట్లా ఇంకా క్యూ లైన్లో వీడు గొడవ చేస్తూ ఉంటే లోపలికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైందండి, బయట క్యూలో ఇదంతా జరిగింది. వాడు కార్ అడగడం ఈ ప్రాసెస్. అట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకోటి ఏదో గుర్తొచ్చింది. ఏం గుర్తుకొస్తాయో ఎందుకు గుర్తుకొస్తాయో వీళ్ళకి మనకు తెలియదు కదా, నాకు గుర్తు రావట్లేదు అదేం గుర్తొచ్చిందని. కానీ నువ్వు బాగా గొడవ చేసావు దానికోసం, కొంచెం ఎక్కువ నాయిస్ చేశాడు. అయితే అక్కడ అంతా డిస్టర్బ్ అయిపోయి అక్కడ వర్క్ చేసే వాళ్ళే అనమాట, అక్కడ ఉన్న ఎవరైతే స్టాంపింగ్ కోసం వచ్చారో, ఎవరైతే ఫొటోస్ తీసుకోవడానికి వచ్చారో వాళ్ళు కాదు డిస్టర్బ్ అయింది. అక్కడ మేనేజ్మెంటే డిస్టర్బ్ అయిపోయి వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మీరు బయట వెయిట్ చేయండి, మీ నెంబర్ వచ్చినప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు మీరు వచ్చి ప్రాసెస్ చేసుకోండి అని చెప్పేసి. నాకు ఇంకా ఒక్కసారిగా ఎలా అయిపోద్దంటే, మనకి ఏదో ఇక్కడ ఇంకా బ్యాడ్ జరుగుతుందేమో, మనకి ఎలా ఉంటుందో, ఇంకా మా ఇద్దరిని లోపలికి కూడా రానివ్వరేమో అనేది నేను అనుకున్నాను. సరిగ్గా కూర్చో. అలా అయితే నేను అనుకున్నాను. మొత్తానికైతే ఒక 5 minutes తర్వాత వాళ్ళు పిలవట్లేదు, వెయిట్ చేశాను. ఆ 5 minutesలో కూడా ఒక 2-3 times అట్లా లోపలికి వెళ్ళేసి అయితే చూశాను. ఒక 5 minutes వెయిట్ చేసి నేనే తర్వాత మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళి ఇప్పుడు నెంబర్ పిలవగానే నేను అటెండ్ అయితే అయిపోయాను. ఇంకా అలా వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు మర్చిపోయారు అనమాట ఇంకా మమ్మల్ని పిలుద్దామని చెప్పేసి. తర్వాత మేమిద్దరం ఇంకా లోపలికి వెళ్ళి లైన్లో నించొని 5-6 members కూర్చొని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. సో అలాగా మేము మాది ఏ నెంబర్ అయితే కౌంటర్ ఉందో ఆ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ వీడిది ఫోటో తీసుకున్నారు. వీళ్ళది వచ్చేసి చిన్నపిల్లలు కదా, 4 years 5 years ఉన్న వాళ్ళది వాళ్ళు క్యాప్చర్ చేయరు. మనల్ని ఆల్రెడీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకురమ్మంటారు. మేము అలాగా వీడిది ఇంటి దగ్గరే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది తీపిచ్చాము మన స్టూడియో దగ్గరికి వెళ్ళేసేసి. సో ఆ ఫొటోసే వాళ్ళకైతే ఇచ్చేసాము. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటారు. ఫస్ట్ డే మనకి అదే అనమాట మెయిన్, ఫింగర్ ప్రింట్స్ కోసం. నెక్స్ట్ నాది, నేను వెళ్ళి నేను అలా కూర్చుంటే వాళ్ళు ఫోటో తీస్తారు. వాళ్ళు ఫోటో తీసుకొని సంతకం పెట్టించుకొని, లేకపోతే మన గురించి కొన్ని 2-3 questions అయితే అడుగుతారు. మీ ఫుల్ నేమ్ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని చెప్పేసి, ఎగ్జాక్ట్ మనమా కాదా అని తెలుసుకోవడానికి. సో ఆ వివరాలన్నీ అడిగిన తర్వాత మేము అవన్నీ షేర్ చేసుకున్నాను. ఇంకా మొత్తం నెక్స్ట్ డే ఎప్పుడు రావాలి ఏంటి అనేది అయితే చెప్పారు. ఇంకా మేమైతే ఇద్దరం మొత్తం అవన్నీ కంప్లీట్ చేసుకొని అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాము. ఇంకా ఇంటర్వ్యూ రోజు మాతో పాటు చాలా మంది ఉన్నారనమాట. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి కదా. నేనైతే అప్పుడు చూడడమే వాళ్ళు ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళని. ఆ పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నారు. నాకు కూడా తెలియదు, నేను ఇంకా మా పేరెంట్స్ అట్లా వెళ్ళారు, నేను ఇప్పుడే కదా ఫస్ట్ టైము అని చెప్పేసి అన్నాను. కొంచెం అలా మొత్తం మాట్లాడుకున్న తర్వాత మన టైం వచ్చాక మనల్ని పిలుస్తారు. నేను లోపలికి వెళ్ళి క్యూ లైన్లో నించున్నాను. నేను అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ దగ్గర నేను నించున్నాను కదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ వచ్చేసేసి ఒక 3-4 questions అయితే వేశారు. వాళ్ళు అడిగిన దాంట్లో మెయిన్ ఎక్కువగా మన హస్బెండ్ రిలేటెడ్ ఉంటాయి. మనం తీసుకెళ్ళేటప్పుడు ఫామ్స్ కూడా వాళ్ళ కంపెనీ రిలేటెడ్గా క్లయింట్ లెటర్స్ కానీ, I-140 లెటర్ కానీ, ఇంకా I-797 ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవాలి, మన పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి.
ఇంకా అలాంటి కొన్ని పాస్పోర్ట్స్ కూడా కొన్ని జిరాక్స్లు కానీ ఒరిజినల్స్ కానీ ప్రతిదీ కూడా ఏది మిస్ అవ్వకూడదు, ప్రతిదీ కూడా మనతో పాటే మనం తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్లేటప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్పాడు, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆ పాస్పోర్ట్ మనకి ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అంతే నించోవద్దు, వెళ్ళి వాళ్ళని అడిగేవు నా పాస్పోర్ట్ నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఎప్పుడైతే ఆ పాస్పోర్ట్ వాళ్ళు మనకి ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉంచుకున్నారో అప్పుడే నువ్వు కన్ఫర్మ్ అయినట్టు, లేకపోతే రిజెక్ట్ అయినట్టు అని చెప్పేశారు అనమాట. సో నేను వెళ్ళి నించున్న తర్వాత నా ముందు అతన్ని క్వశ్చన్స్ అయితే వేస్తూ ఉన్నారు. తను చెప్పాడు తన పాస్పోర్ట్ ఉంచుకున్నాడు. అమ్మాయి ఎవరో మంచోడే దొరికినట్టున్నాడు అనుకున్నాము. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూర్ కానీ కరెక్ట్గా ఉండి మనల్ని పంపించాలి అనే ఉద్దేశం ఉంటేనే మనకి బాగుంటుంది. వాళ్ళు కానీ ఇంకా మనల్ని రిజెక్ట్ చేయాలి అనుకున్నారు అంటే మాత్రం ఇంకా మనల్ని ఎవరు దేవుడు కూడా కాపాడలేరు. సో నాకు అమ్మయ్య అనుకున్నాను. కొంచెం అతను చూసి అంటే ఒకళ్ళది మనం చూసాము అంటే కొంచెం మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా, మనల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు అని. సో అలాగా మేమిద్దరం నించోగానే మా బిడ్డ వచ్చేసేసి ఏవో పేపర్స్ తీసుకోవాలి అక్కడ కనిపిస్తున్నవి అని చెప్పేసి తీసుకుంటున్నాడు. నాకేమో భయం వేస్తుంది, నువ్వు అసలు ఏం కదలద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా చాక్లెట్స్ కొనిపిస్తాను, నువ్వు ఏం అడిగితే ఆ టాయ్స్ కొనిపిస్తాను అని చెప్పి నేను చెప్తున్నాను. వీడు వచ్చేసేసి ఇంకా కన్ఫ్యూజన్గా ఉంటాడు కదా, అది కదిలియాలా వద్దా, వాడికి మాత్రం ఆశ వాటి మీదనే ఉంటుంది. నేనైతే వాడు మూవ్ అవుతుంటే నా హార్ట్లో టెన్షన్ మొదలవుతూ ఉందనమాట. వాడిని గట్టి పట్టుకొని నేను ఇంకా అక్కడ నించున్నాక వాళ్ళు 4 క్వశ్చన్స్ పైన వేశారు, బట్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే 4 అయితే వేశారు. క్లయింట్, మీ హస్బెండ్ వర్క్ చేసే క్లయింట్ నేమ్ ఏంటి, అలాగే ఎప్పుడు వెళ్ళారు మీ హస్బెండ్ అని కానీ, బాబు యొక్క డేట్ ఆఫ్ బర్త్, నా డేట్ ఆఫ్ బర్త్ గురించి డీటెయిల్స్ అడిగారు. అలాగే పాస్పోర్ట్ నెంబర్ కూడా కొంతమంది అడుగుతారంట, నన్నైతే పాస్పోర్ట్ నెంబర్ గురించి అయితే అడగలేదు. నేను ఒక క్వశ్చన్ దగ్గర అయితే కన్ఫ్యూజ్ అయ్యాను. క్లయింట్ పేరు అడిగినప్పుడు నేను కంపెనీ పేరు చెప్పడమో ఏదో జరిగింది, తను మళ్ళీ రెండోసారి రిపీట్ చేశారనమాట. ఎందుకంటే నన్ను పంపిద్దామని ఉద్దేశం ఉన్నట్టుంది. తర్వాత అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇట్లా వేసాడనమాట. ఫుల్ నేమ్స్ గురించి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనే కన్ఫర్మేషన్స్ గురించి ఇవన్నీ కూడా వేసాడు. నేనైతే ఇంకా పాస్పోర్ట్ నా చేతికి రాకూడదు అని అయితే అనుకుంటూ ఉన్నాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే పాస్పోర్ట్ అయితే నాకు ఇవ్వలేదు, అతని దగ్గరే ఉంచుకొని యూ కెన్ గో అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ అనుకున్నాను హ్యాపీగా. ఇంకా అలా ఇద్దరం బయటకు వచ్చేసాము. ఇంకా ఆరుష్కి అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఆరుష్, నన్ను కరెక్ట్గా తన క్వశ్చన్స్ అడిగి నేను ఆన్సర్స్ చెప్పేటప్పుడు మాత్రం సైలెంట్గా ఉన్నావు, దాని తర్వాత అయితే నన్ను చాలా టెన్షన్ పెట్టావు ఆరుష్ అని చెప్పేసి అన్నాను. అది వచ్చేసేసి ఇప్పుడు 4-5 ఉన్నారనుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసే దగ్గర, ఆ 4-5లో మనం ఎవరి దగ్గరికి వెళ్తాము అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఒకళ్ళది అయిపోగానే వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారనమాట. మనం ఎవరి దగ్గరికి వెళ్తామో అదంతా దేవుడి దయ. కరెక్ట్గా మనల్ని పంపిద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళాలి. కానీ లేదు ఎవరికైనా టైం బాగోక బాగా స్ట్రిక్ట్గా ఉండి బాగా ఎక్కువ క్వశ్చన్స్ వేసి కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేసేసారు అంటే మాత్రం మనం అక్కడ ఆగిపోవాలి. భయపడతా ఉంటాము, మనం భయపడకూడదు. మెయిన్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. మన ఫేస్లో కూడా భయం అనేది కనిపించకూడదు అనమాట. చాలా పీస్గా ప్రశాంతంగా మంచిగా ఆన్సర్స్ చేస్తే చాలు. ఎక్కువ అయితే భయపెట్టరు. చాలా నన్నైతే ఇంకా 5-6 క్వశ్చన్స్ వేశారు కదా, ఇలాగా ఒక 3 క్వశ్చన్స్ వేశారు. నా గురించి, నా కొడుకు గురించి ఒక 4 క్వశ్చన్స్ అయితే వేశారు. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పడం అయితే నన్ను అసలు ఏమీ అడగలేదు, జస్ట్ నార్మల్ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్ అయితే వేశారు. 2 క్వశ్చన్స్ వేశారు, ఈజీగా పంపించేశారు అని అయితే అన్నారు. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కోలాగా కదా. సో నన్ను కూడా ఎక్కువ అడిగినట్టు కాదు, బట్ నేను కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఒక దగ్గర. అలాంటి క్వశ్చన్స్ కూడా వెయ్యలేదంట మా ఫ్రెండ్ వాళ్ళకైతే. ఇంకా అదంతా లక్ బేస్డ్. మొత్తానికైతే వెనకాల దేవుడు అయితే సపోర్ట్ ఉన్నాడు కాబట్టి నాకు కొంచెం ధైర్యం ఇచ్చి మేమైతే ఇక్కడ దాకా వచ్చేసాము. వచ్చిన తర్వాత అంటే H4 వీసాకి ఇంత భయపడాల్సిన అవసరం లేదులేండి. బేసిక్గా అందరూ వస్తూనే ఉంటారు, అదేం పెద్ద భయం కాదు. ఫస్ట్ టైం వస్తున్నాం అని చెప్పి ఆ టెన్షన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటూనే ఉంటుంది. సో ఇంకా ఎవ్వరూ భయపడద్దు, చాలా ఈజీగా అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు చాలా సేఫ్గా జాగ్రత్తగా రావాలి. ఇంకా అంతే, ఇంటర్వ్యూ దగ్గర అయితే ధైర్యంగా ఉండండి, సరిపోతుంది. నేను వచ్చేటప్పుడు మా పేరెంట్స్, మా అత్తయ్య వాళ్ళందరూ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఎట్లా వీడు ఇంత గయ్యాలు నాతోనే ఉన్నాడు కదా, సో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడైనా ఏడవాలి ఎవరు వెళ్తున్నారు అనేది. సో ఇంకా నాతోనే ఉన్నాడు. నేనైతే ఎక్కువ భయపడ్డాను, ఎందుకంటే నాది వచ్చేసి ఒక 3 ఫ్లైట్స్ నేను చేంజ్ అవ్వాల్సింది. ఆ 3 ఫ్లైట్స్లో ఏ ఫ్లైట్ దగ్గర కూడా వీడు గొడవ చేయకూడదు అనేది నా మనసులో రన్ అవుతా ఉంది. ఎక్కడున్నావు హరీష్, ఎక్కడున్నావు? ఓకే, అలా రన్ అవుతూ ఉండేది.
మేము ఫస్ట్ 2 ఫ్లైట్స్ అయితే చాలా జాగ్రత్తగా వాడు గొడవ చేయకుండా చాలా బాగా అయితే వచ్చేసాము. ఇంకోటి వచ్చేసి పెద్దవాళ్ళకి వీల్ చైర్ అనేది బుక్ చేస్తూ ఉంటారు. నేను వచ్చేసి చిన్నోడు ఉన్నాడని చెప్పి వీడికి ఒక్కడికి ఒక వీల్ చైర్ పెడదాం అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే వీడు ఎక్కడైనా గొడవ చేసినా లగేజ్ చాలా ఎక్కువ ఉంది, వీడు నేను క్యారీ చేయాలి కదా. ఇప్పుడు 4 years పిల్లల్ని మనం క్యారీ చేస్తూ మనతో వచ్చేసి చెకిన్ బ్యాగ్ ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ ఉంటాయి. సో 2 మనుషులు బ్యాగ్స్, నేను ఒక హ్యాండ్ బ్యాగ్, వీడిని అంతా మొయ్యలేం కదా. సో నేనైతే వీల్ చైర్ జస్ట్ ఆప్షన్గా పెట్టుకున్నాను. నార్మల్గా అయితే అది పెద్దవాళ్ళకి మనం అసలు తీసుకోకూడదు, బట్ ఓకే నేనైతే చిన్నోడు అని చెప్పచ్చు అనే రీజన్తో నేనైతే తీసుకున్నాను. బట్ నన్ను ఎవరు క్వశ్చన్ చేయరేమో అనుకున్నాను. నేను 3rd ఫ్లైట్ ఎక్కే దగ్గర ఒకళ్ళు పాస్పోర్ట్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు కదా మధ్యలో, మనల్ని చాలా వరకు కూడా అలా చెక్ చేసే వాళ్ళు అడిగారు అనమాట, ఎందుకు వీల్ చైర్ బుక్ చేసుకున్నావు, చిన్నపిల్లాడే కదా అని చెప్పేసి. సో నేను చెప్పాను నాకు బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్ ఉన్నాయి, సో అందువల్ల నేను బుక్ చేసుకున్నాను అని చెప్పేసి అన్నాను. ఓకే అన్నారు వాళ్ళైతే. వెళ్తూ నాకు ఫైనల్గా నేను టెక్సాస్ ఫ్లైట్ ఎక్కినప్పుడు మా ఊడు ఇంకా అక్కడ స్టార్ట్ చేశాను అనమాట గొడవ. నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కినప్పుడైతే నాకు ఇంకా చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. కానీ ఫ్లైట్ జర్నీ ఎక్కువ టైం జర్నీ చేయడం అంటే మరీ 20 hours 18 hours పడుతూ ఉంటుంది మనకు ఒక్కోసారి ఒక్కొక్క ఫ్లైట్. సో అప్పుడు మాత్రం కొంచెం విసుగొస్తుంది, ఎందుకంటే అవి పడుకోవడానికి కూడా అంత ఫ్రీగా ఉండవు కదా. ఆ సీట్స్ వచ్చేసి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి, ముందు కాళ్ళు చాపుకొని ఫ్రీగా ఉండడానికి ఉండదు. ఈ పిల్లలు గొడవ చేస్తూ ఉంటే వాళ్ళని మన ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి, వాటికి సపరేట్ సీట్ ఉంటుంది. 2 years దాటింది అంటే వాళ్ళకి మళ్ళీ టికెట్స్, వాళ్ళకి హాఫ్ టికెట్స్ అలా ఏమీ ఉండవు, వాళ్ళకి ఫుల్ టికెటే తీసుకోవాలి. లగేజ్ కూడా ఫుల్ మనకి ఎంత వెయిట్ అయితే ఇస్తారో వాళ్ళకి అంతే వెయిట్ ఇస్తారు. అలాగా మా ఊడు గొడవ చేస్తున్నా, వాడికి కావాల్సిన ఫుడ్ నేనే పెట్టుకెళ్ళాను. వాడికి ఎక్కువ లేస్ ప్యాకెట్స్ అని చెప్పి అడ్డమైన గట్టే కావాలి కదా, వాళ్ళకి హెల్దీ ఫుడ్ అయితే అవసరం లేదు కదా. నాకైతే మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు అన్నీ నాకు ఫ్లైట్లో ఇట్లా తినాల్సి వస్తుంది, అక్కడ ఎట్లా ఉంటాయో ఏమో అనేది నాకు చాలా ఫుడ్ అయితే ఇచ్చి పంపించేశారు. వీడేమో అన్నీ ఇంక ఇట్లాంటి వీడికి ఫ్లైట్లో వాడికి హెల్తీ తినిపించాలి అనే మనమే ఉండదు కదా, జాగ్రత్తగా వెళ్తే చాలు అనేది ఉంటుంది. అందుకని నేను అడ్డమైన గట్టి నేను పెట్టుకెళ్ళాను వీడి కోసం. అవన్నీ తిన్న తర్వాత 3rd ఫ్లైట్ అన్నాను కదా, ఆ ఫ్లైట్ దగ్గర అవన్నీ అయిపోయాయి. అవి అయిపోయిన తర్వాత ఇంకా ఎంత గొడవ చేశాడు అంటే గుర్తుందా, అప్పుడు ఇంకా చిన్నోడు 2 years చిన్నోడు అనమాట. అవి మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ అవే కావాలి అని చెప్పేసి ఫ్లైట్ మూవ్ అవ్వడానికి ఇంకా టైం ఉందన్నమాట. నేను ఫ్లైట్ లోపలికి వెళ్ళాను, ఇంకా అవి కావాల్సిందే నాకు బయటైనా కొనిపించాల్సిందే అని చెప్పి ఎంతో గొడవ చేస్తే అక్కడ ఎయిర్ హోస్టర్స్ చూసి జస్ట్ అలా బయటికి తీసుకెళ్ళండి అని చెప్పి మూవ్ అయ్యేటప్పుడు చెప్తాము అన్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి సిచ్యువేషన్సే, అంటే అంత డిస్టర్బ్ అవుతారు అని చెప్పేసి కొంచెంసేపు బయట ఉండండి, ఇంక ఇలానే ఇంకా ప్రతి దగ్గర ఇంక ఇలా కొంచెంసేపు ఉండండి, నేను ఆ టైంకి పిలుస్తాను, వాళ్ళు పిలుస్తారో లేదో ఏమవుతుందో అని చెప్పి మన టెన్షన్స్ మనకి, వీడిని ఒక పక్క హ్యాండిల్ చేసుకొని కూర్చోవాలి, ఏమవుతుందో ఏది మిస్ అవుతుందో అని చెప్పేసి. అలాగా మొత్తానికైతే ఇంకా ఫ్లైట్ మూవ్ అయ్యే టైంకి ఇంకా లోపలికి వెళ్ళేసాము. సో అంతా బాగానే జరిగింది. ఇంకా ఫ్లైట్లో వాళ్ళు కాఫీనో టీనో తీసుకొస్తుంటే అన్నీ అడుగుతూ ఉంటారు అందరికి ఏం కావాలి అని, అక్కడున్న ఫుడ్ వరకు మనం తీసుకుంటాము. మళ్ళీ వాళ్ళే తీసుకెళ్తారు అనమాట. డస్ట్ అక్కడే వాష్రూమ్స్ ఉంటాయి, చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ వాష్రూమ్స్ ఎలా యూజ్ చేయాలో అని భయపడుతూ ఉంటారేమో, ఏం అవసరం లేదు, చాలా చిన్నగా ఉంటాయి, సింక్ ఇంతే ఇస్తారు. ఇంకా అక్కడ టిష్యూస్ ఉంటాయి అనమాట, ఏవైనా ఇంకా వాటితోనే యూజ్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ మాత్రం వాటర్ ఉంటుంది. ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఆ కాఫీ టీ అడిగినప్పుడు మొత్తం షర్ట్ నిండా పోసేసుకున్నాడు, ప్యాంటు షర్టు సీటు మొత్తం తడిచిపోయాయి. నేను ఇంకా టిష్యూస్ మొత్తం పట్టకొచ్చి సీట్ని క్లీన్ చేసి డ్రెస్ క్లీన్ చేసి, అసలు ఎక్కడ మన సీట్లో మనమే చేసుకోవాలి, ఇంకెక్కడ ప్లేస్ ఉండదు. ఆ వాష్రూమ్లోకి వెళ్ళి అంతా 2 మనుషులు పట్టం కూడా అసలు ముందు, ఒకవేళ పట్టినా నేను ఇంకా ఎంత జాగ్రత్త తీయాలి, వీడికి ఏదైనా తలకి తగిలినా ఏదైనా తగిలినా మనకే డేంజర్ అని చెప్పేసి నేను ఇంకా ఆ సీట్లోనే మొత్తం క్లీన్ చేసేసి అవన్నీ ఇంకా తడిగా ఉంటాయి కదా ఒక కవర్లో పెట్టేసుకొని జాగ్రత్తగా వీడినైతే చూసుకొని అలా వచ్చేసాము. నేను వచ్చిన తర్వాత మా లగేజ్ అంతా కూడా మిస్ అయిపోయింది. ఆ లగేజ్ అంతా మిస్ అయినప్పుడు మేమేం చేసాము, మాకు అర్థం కాల, లగేజ్ మిస్ అయితే మళ్ళీ ఎవరిని అడగాలి, ఎట్లా ఇంటికి వస్తాయా రావా అని చెప్పి అనుకున్నాను. నేను చాలాసేపు వాటి కోసం చూశాను. టెక్సాస్ ఎయిర్పోర్ట్ దగ్గర దిగినప్పుడు లగేజ్ దగ్గరికి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. మా హస్బెండ్ వచ్చినప్పుడు తనకి చెప్పాను, ఇలా నాకు 3-4 లగేజ్ అయితే చాలా మిస్ అయిపోయాయి అని. మేము అక్కడ ఎంక్వైరీలో అడిగితే వాళ్ళు సరే మేము డైరెక్ట్గా ఇంటికి అయితే పంపిస్తాము చెక్ చేసి 2-3 డేస్లో అని చెప్పారు. సో మాకు 3 డేస్కి ఒక బ్యాగ్ 3 డేస్కి ఒక బ్యాగ్ అయితే అలా వచ్చింది. సో ఏవి డ్యామేజ్ అయితే అవ్వలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ కొన్ని ఎందుకు వెట్గా అనిపించాయి, మరి ఎందుకు తడిచాయో. ఇంకా అన్నీ మూవ్ చేస్తూ ఉంటారు కదా, ఇసిరి వేసేస్తారు, వాళ్ళకి దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది అయితే తెలియదు. సో లగేజ్లో వచ్చేటప్పుడు ఎక్కువగా గాజు ఐటమ్స్ అలాంటివి తెచ్చుకోవద్దు,
ఏదన్నా డ్యామేజ్ అవుతాయి అలాంటి అనుకుని తెచ్చుకోవద్దు. ఇప్పుడు బట్టలు స్టీల్ ఐటమ్స్ లాంటివి అయితే ఏమీ అవ్వవు కదా, వాళ్ళు ఎట్లా ఇసిరేసినా ఎలా పెట్టేసినా. సో వాటికైతే ప్రాబ్లం ఏం లేదు, అలాంటివి తెచ్చుకోవచ్చు. ఇంకా గోల్డ్ అలాంటివి అంటారా, మన హ్యాండ్ బ్యాగ్, మన చికెన్ బ్యాగ్స్లో పెట్టేసుకొని, అంటే మన దగ్గరే ఉంటాయి కదా బ్యాగ్స్ అని, హ్యాండ్ బ్యాగ్స్ మెయిన్ ఈ రెండిట్లోనే నేనైతే పెట్టుకున్నాను, సిల్వర్ అండ్ గోల్డ్. అంటే ఎక్కువ తెచ్చుకోలేండి, అంత అవసరం లేదు. వీళ్ళు సిల్వర్ ఐటమ్స్ దేవుడి దగ్గర పూజ అలాంటివి చేయాలి అనుకున్న వాళ్ళు తీసుకొస్తే అది బ్యాగ్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ తెచ్చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఇలా అయితే మాకు జరిగింది. మొత్తానికి అక్కడ మా ఆయన్ని పంపించిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లోనే మా ఆయన్ని అయితే మేము చూసాము. అమ్మయ్య అనుకున్నాము. ఇంకా ఎవరైనా అంతే కదా, ఒక ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాక మేము మా అత్త వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లల్ని తీసుకొని ఆ లగేజీలు వేసుకొని మేము అటు ఇటు తిరిగి మాకు విసుగొచ్చేసింది అనమాట. ఇంకెప్పుడు వెళ్ళి పడాలా అని అయితే అనుకున్నాము. ఇంకా అలాగైతే వచ్చేసి మొత్తానికి ముగ్గురు కాస్త నలుగురు అయితే అయ్యాము. సో ఇప్పుడు H4 వీసా మీద వచ్చే వాళ్ళైతే ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రాసెస్ ఇలానే చాలా ఈజీగా ఉంటుంది. నాలాగా ఎవరైనా భయపడే వాళ్ళైతే ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు signing off. Bye bye.